చూసి చూసి నాకు పిచ్చి పట్టేటట్లుంది. అర్ధరాత్రి 12 తర్వాత మెలుకువొచ్చిద్ది. గుండె కొట్టుకుంటా ఉంటది. వాళ్ళమ్మ తలుపు తీసేదాకా తలుపు కొడతానే ఉంటే బాగుండేదేమో. కనీసం అప్పుడన్నా బతికేదేమో. ఇంజెక్షనే తట్టుకోలేను అనింది. మరి వాడు కత్తితో పొడిస్తే ఎలా తట్టుకుందో నొప్పిని. ఎంత అందంగా ఉందో, నవ్వు చక్కగా ఉంది. తనకు పుట్టే బిడ్డ ఎంత క్యూట్‌గా ఉండేదో. చాలా చిన్న పిల్ల. బిడ్డలాగా చూసుకోవాల్సిన భార్యని ఎలా చంపాలనిపించిందో వాడికి. మీరు నమ్ముతారో లేదో కానీ, ఇయ్యే ఆలోచనలు నా మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి తెల్లారేదాకా. ఇంక పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టేసి, మా ఆయన ఆఫీస్‌కి పంపేసి, తర్వాత సెల్లు పట్టుకుంటానండి. యాడ పని ఆడ వదిలేస్తా. కనీసం పాలు కూడా కాయను. సెల్ ఫోన్‌లో వైష్ణవి వీడియోస్ చూస్తూనే ఉంటా. నేను నేరాలు, ఘోరాలు ఎక్కువగా చూడనండి. మనసులోకి అస్సలు రానియను. నేను చాలా సెన్సిటివ్. అందుకే అలాంటి వార్తలకు చాలా దూరంగా ఉంటాను. రీసెంట్‌గా ఒక సిస్టర్ పెట్టిన కామెంట్ చూసి, ఎవరు ఈ వైష్ణవి అమ్మ అని ఛానల్ సెర్చ్ చేశా. ఎంత చూడకూడదు వీడియోస్ అనుకున్నా కూడా వైష్ణవే గుర్తొస్తుంది. ముందు ముందు ఎంతో చక్కగా ఉన్న లైఫ్‌ని చేతులారా పాడు చేసాడే అని ఇదే గుర్తుకొస్తుంది. ప్లీజ్ ఆ అమ్మాయికి న్యాయం కావాలని మనం అందరం కోరుకుందాం. అంతకన్నా మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం అలాంటి దేశంలో పుట్టాం కదా. మొన్నటికి మొన్న ఇండియన్ కుర్రాడే యూఎస్ లో అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడని వెంటనే పోలీసులు వచ్చి లాక్కునెళ్లారు. మనకేమో చంపేస్తున్నా దిక్కులేదు. పైగా నేరస్తుడికి మోషన్స్ అస్వస్థకి గురయ్యాడని మంచి హాస్పిటల్ కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇది మన చట్టం. చట్టాల్లో మనం ఎంత ఏడ్చినా మార్పు రాదు కానీ మనుషులైన మార్పు వస్తే బాగుంది. ఇలాంటి వాళ్ళని చూసైనా మారండి. ఒక్క క్షణం చాలు, జీవితం దరిద్రంగా మారిపోయింది. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఆడ మగ ఇవన్నీ కాదు. మనకు ఒక ఆప్షన్ ఏడ్చుంది కదా, అదే విడాకులు. నీకు కనుక నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేసేయ్. అంతేకాని డ్రమ్ముల్లో, కుక్కర్లో, సూట్ కేసులో గర్భవతులను కూడా చూడకుండా ఇంత దారుణం చేయకండి. మీకు లైఫ్ లేకుండా వాళ్ళకి లైఫ్ లేకుండా జీవితం సంకనాగిపోతుంది.